రెడ్డిగస్ మీడియా. ప్రస్తుతం మనం విశాఖలోని సముద్ర తీర ప్రాంతమైనటువంటి జాలారి ఎండాడ వాసువాలం పాలెంకి వచ్చాం. సో 3 రోజుల క్రితం మనం ఈ జాలారి ఎండాడ ప్రాంతం మొత్తం తీవ్రమైన దుర్గంధంతో చెత్త చెదరంతో ఈ తీర ప్రాంతం అంతా నిండిపోయి పర్యాటకులే కాదు ఈ స్థానికంగా నివసించే మత్స్యకారులంతా కూడా తీవ్ర ఇబ్బందులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని మనం కథనం ప్రచారం చేయడం జరిగింది. సో ఆ కథనానికి స్పందించిన జీవీఎంసీ అధికారులు ఈ ప్రాంతానికి ఏదైతే ఈ చెత్త ఉందో ఈ చెత్త ఏరివేసే ప్రక్రియను ప్రారంభించారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఇక్కడ పరిస్థితిని సమీక్షించి జీవీఎంసీ సిబ్బందికి సూచనలు చేశారు. ఏదైతే విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమిలి తీరం వరకు మొత్తం తీర ప్రాంతాల్లో ఎటువంటి చెత్త చెదారం లేకుండా క్లీన్ చేసి పరిశుభ్రంగా ఉంచాలని ఈ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల అనంతరం ప్రస్తుతం మనం చూడొచ్చు ప్రత్యక్షంగా ఈ అధునాతనమైన ఈ మిషన్ల సహాయంతో ఈ తీర ప్రాంతంలో పేరుకుపోయిన ఈ చెత్తనంతటిని కూడా ఏరివేసే ప్రక్రియను మనం ఇప్పుడు చూస్తున్నాం. తీవ్రమైన అంటే మిషన్లు కూడా తీయలేనంతటువంటి దారుణమైన చెత్త ఈ ప్రాంతాల్లో పేరుకుపోయింది చూసాం. మనం చూడొచ్చు వైర్లు, ఈ చేపల వలలు, అలాగే కేబుల్ వైర్లు మొత్తం ఇవన్నీ కూడా ఇక్కడ మొత్తం వ్యర్థాలు నిండిపోయి ఉన్నాయి. అలాగే మద్యం సీసాలు, ప్లాస్టిక్ వేస్ట్, మెడికల్ వేస్ట్ ఇదంతా కూడా ఈ తీర ప్రాంతం మొత్తం కూడా పేరుకుపోయింది. ఈ మన వార్తకు కథనానికి స్పందించిన అధికారులు మిషన్ను పంపించి ఈ తీర ప్రాంతం అంతా క్లీన్ చేయమని వీరికి ఆదేశాలు ఇవ్వడంతో ఈ ప్రాంతం అంతా కూడా పరిశుభ్రపరుస్తున్నారు. మనం ప్రత్యక్షంగా చూడొచ్చు ఎంత చెత్త అయితే ఇక్కడ పేరుకుపోయిందో. మిషన్లు సైతం లాగడానికి తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ చెత్తను అంతటిని ఏరివేయడానికి దాదాపు 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. సో మనం ఈ తాజా పరిస్థితిని చూడొచ్చు. ఈ తీర ప్రాంతం అంతా కూడా పరిశుభ్రపరచడంలో భాగంగా ఈ జీవీఎంసీ సిబ్బంది అంతా కూడా ఈ చెత్తను ఏరివేసే ప్రక్రియను ప్రారంభించారు. సో ఈ చెత్తను ఇక్కడ పూర్తి స్థాయిలో తీసివేసినట్లయితే ఈ గ్రామంలో నివసించేటువంటి ప్రజల తాలూకా పిల్లలు కానివ్వండి, ఇక్కడ మత్స్యకారులు కానివ్వండి, ఈ ప్రాంతానికి వచ్చి కాసేపైన ఆహ్లాదకరంగా గడిపేందుకు అవకాశం ఉంటుంది. లేకపోతే ఇంతటమైన దుర్గంధం వెదజల్లే ఈ స్మెల్ పీలిస్తే అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మనం వార్తాకథనం ప్రచారం చేసిన అనంతరం ఇక్కడ మార్పు అయితే మొదలైంది. ఈ మార్పు మంచి కొరకే. ఎందుకంటే ఇక్కడ చెత్త ఏరివేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకా ఈ సాగర తీర ప్రాంతం అంతా కూడా సుందరంగా కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా కైలాసగిరికి కింద ఉన్నటువంటి ఈ ప్రాంతం నిత్యం పర్యాటకులతో సందడిగా ఉంటుంది. సో అక్కడికి వచ్చేవారు కిందని చూస్తే ఇలాంటి పరిస్థితి ఉంటుందా అనే ముక్కున వేలేసుకునే పరిస్థితి ఉన్న నేపథ్యంలో మనం వార్తాకథనం ప్రసారం చేసిన అనంతరం ఇప్పుడు ఈ క్లీనింగ్ ప్రక్రియ అంతా కూడా పూర్తవుతుంది. 2-3 గంటల్లో మొత్తం ఇదంతా కూడా క్లీన్ చేస్తే ఈ ప్రాంతం అంతా కూడా కొంత మేరకైన ఉపశమనం కలిగే అవకాశం ఉంది. సో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు జాలారి ఎండాడ ప్రాంత మత్స్యకారులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, మనం వార్త చేసిన తర్వాత అధికారులు స్పందించారు, ఎలా ఉంది మీకు? అధికారులు స్పందించాక కొద్దిగా బాగుంది. వచ్చే బండి వచ్చింది, క్లీన్ చేస్తుంది. ఇప్పుడు కొద్దిగా నీట్గా ఉన్నది కాబట్టి అలాగే మొత్తం అంతా క్లీన్ చేసేస్తే మాకు కొద్దిగా హ్యాపీగా ఉంటాం. ఇక్కడ పిల్లలందరూ ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి అనుకుంటున్నాం. ముందు ఎలా ఉండేది? ముందు చాలా ఖచ్చితంగా ఉంది ఇది. ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు. అలా మొత్తం అంతా క్లీన్ చేస్తే ఇంకా బాగుంటుంది, సంతోషపడుతుంది. ఎంత ప్రాంతం ఉంటుంది మొత్తం ఈ ఏరియా అంతా? 2 కిలోమీటర్ వరకు ఉంటుంది. ఇలాగా అప్పుగారి వరకు అయితే ప్రస్తుతానికి అయితే 1/2 కిలోమీటర్ ఉంటుంది వాసంపాలెం టు జాలారి ఎండాడ. ఇప్పుడు మనం చేసిన వార్తకు స్పందించిన అధికారులు ఇవాళ వెహికల్ పంపించారు. సో మీ గ్రామంలో ఏమనుకుంటున్నారు? గ్రామంలో కొద్ది నీట్గా ఉన్నది, అధికారులు పంపించడం వల్ల నీట్గా ఉన్నదని చెప్పేసి అనుకుంటున్నారు అందరూ. క్లీన్ చేయడం వల్ల మీ ఆరోగ్య సమస్యలు కూడా మెరుగుపడతాయి. మెరుగుపడతాను క్లీన్ చేయడం వల్ల. ఏదైనా ఖచ్చితంగా ఉంటే మరి వాసన రాదు కదా, వాసన పోతేనే కదా మరి ఆరోగ్యం బాగుంటుంది. అందుకనేసి పిల్లలు కూడా ఆడుకోవడానికి పిల్లలు కూడా ఆడుకుంటున్నారు. పిల్లలు ఆడుకొని బీచ్ ఒడ్డున అందరూ సముద్రం కూడా బాగుంది క్లీన్ ఉండడం వల్ల. చెప్పండి సార్, ఇంత ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది?
ఇంతకుముందు చాలా అసహ్యంగా ఉండేదండి. మన లాస్ట్ టైం సంఘటన జరిగించి కొంచెం బాగా నీట్గా చేస్తున్నారు. ఈ వెహికల్ కూడా రావడం జరిగింది. ఇంకా ఇంతకుముందు ఇంతలాగే ఇంక మీద కూడా కొంచెం నీట్గా చేసి పెడితే ఇక్కడ పిల్లలు కూడా బీచ్ దిగే అవకాశం ఉంటుంది. కాస్త ఆడుకోవడానికి కొంచెం ప్లేస్ అనేది కవర్ అవుతుంది కదా మనకి. ఈ ప్లేస్ అంతా కబ్జా చేసి ఉంది. మొత్తం ఖచ్చితంగా అయిపోతుంది. అక్కడ ఉన్న గుర్రాలు కూడా స్మెల్ ఎక్కువ, ఆడుకోవడానికి ఇబ్బందిగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. కొంచెం మీరు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తీసుకెళ్తే ఈ కొంచెం క్లీన్ చేయడం వల్ల పిల్లలు కొంచెం ఆరోగ్యంగా మిగులుతారు చోట. అందుకు అదే జేసీపీ ఏదో ఒకటి ఇక్కడ చెత్త లేకుండా చేస్తే చాలు. పిల్లలు కొంచెం మసిలి ఆడుకోవడానికి స్కూల్కి వెళ్ళి నుంచి వచ్చినట్టే బీచ్కి వచ్చేస్తారు నేరుగా. ఇక్కడ వాతావరణం బాగోదు, డస్ట్ ఇది అది. వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్గా అయ్యి వాళ్ళకి రోగాలు రావడం ఇలా జరుగుతుంది. మన జరిగిన లాస్ట్ టైం అన్న కేసు ఒక అబ్బాయి చనిపోయాడు, చిన్నపిల్లడు. అది ఇదే సంఘటన. ఏదో నోటి పెట్టుకు తినేయడం, అక్కడికి ఏదో రోగాలు రావడం, అక్కడికి వెళ్ళాక చనిపోవడం. సో మనం ఇప్పుడు పొలిటికల్ ఛానల్ ద్వారా ఇక్కడ సమస్యని అధికారుల దృష్టి తీసుకెళ్ళాం. ఇవాళ మిషన్ పంపించారు. సో క్లీనింగ్ చేస్తున్నారు కదా, మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతం బాగానే ఉందండి. మరి ఫ్యూచర్లో ఇలా పంపిస్తే ఓకే, మరి ఇక్కడ తాపేస్తే మళ్ళీ ఇదే మొదటికి వస్తుంది కదా. ఇలా వచ్చి కంటిన్యూస్ అయితే ఇబ్బంది ఉండదు. ఇలా నిత్యం చేస్తున్నారు అంతే, నెలకోసారి వారంకోసారి. బట్ ఎప్పుడైనా సరే ఏ వాతావరణం పెడితేప్పుడు చేసేటప్పుడు అయితే బాగానే ఉంటుంది. వచ్చి తీసి వెళ్ళిపోతే అవ్వదు కదా. మళ్ళీ వచ్చే నెలైనా రావచ్చు, వర్షాలు రావచ్చు. ప్రాంతం మొత్తం అంతా ఉంది, ఏరియా అంతా. కొంచెం ప్రభుత్వం తీసుకెళ్ళి చెప్తే వాళ్ళు ఎప్పుడో వచ్చి చూసి చేస్తుంటారు. మాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది లోపలికి వెళ్ళడానికి, బయట రావడానికి కూడా. గురుగారు, మొన్న మీ దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నాం. మీరు చెప్పారు ఇక్కడ సమస్య అంత దారుణంగా ఉందో. సో మనం సమస్యని అధికారుల దృష్టి తీసుకెళ్ళాం. మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతానికి అయితే మీరు చేసింది చాలా బాగుంది. ఇదే దృష్టి అలాగే నిలబడండి. మీ మీడియా కూడా మీకు కూడా కంటిన్యూ బాగుంటుంది. సో ఈ ప్రాంత ప్రజలంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మనం 2 రోజుల క్రితం ఇక్కడ పరిస్థితిని వివరిస్తూ మనం వార్తా కథనం ప్రసారం చేయడం జరిగింది. సో ఆ కథనానికి స్పందించిన జీవీఎంసీ అధికారులు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారు నిన్న ఏదైతే సోమవారం ఉదయం ఈ విశాఖ ఆర్కే బీచ్ తీరం నుంచి భీమిలి తీరం వరకు ఉన్నటువంటి మొత్తం సముద్ర తీర ప్రాంతాన్ని మొత్తం ప్రత్యేక మిషన్ల ద్వారా క్లీన్ చేయాలని చెప్పి అధికారులకి ఆదేశించారు. సో సిబ్బంది అంతా కూడా తెల్లవారి నుంచి కూడా మొత్తం తీర ప్రాంతం అంతా కూడా ఈ ప్రత్యేకమైనగా ఏర్పాటు చేసినటువంటి తీర ప్రాంత క్లీనింగ్ మిషన్ల ద్వారా ఏదైతే ఈ వాసవానిపాలెం, ఈ జాలారి ఎండాడ ప్రాంతం అంతా కూడా శుభ్రపరుస్తున్న పరిస్థితిని మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. మత్స్యకారులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మీరు వార్తా కథనం ప్రసారం చేసిన అనంతరం మా గ్రామంలోకి మిషన్లు వచ్చాయని, తద్వారా క్లీనింగ్ పరిస్థితి జరుగుతుందని, ఈ క్లీనింగ్ ప్రక్రియ నిరంతరం జరిగేలా మీరు సహకారం చేయాలంటూ వీరంతా కూడా కోరుతున్నారు. తప్పకుండా మనం ఆ ప్రయత్నం కూడా చేద్దాం. అధికారుల దృష్టికి నిరంతరం క్లీన్ జరిగేలాగా చర్యలు తీసుకోమని మనం కూడా చెప్తాం. సో ప్రస్తుతం ఇటువంటి ఇక్కడ క్లీన్గా ఉంటే పర్యాటకులే కాదు, స్థానిక గ్రామస్తులు కూడా హ్యాపీగా వచ్చి ఇక్కడ సాయంత్రం పూట గడిపే పరిస్థితి ఉంటుందని వీరు చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.